ప్లేస్ అయితే చూడొచ్చు. కాలుతుంది. ఓకే, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎక్కడికి వెళ్తున్నామమ్మా మనం ఈరోజు? నంది హిల్స్కి వెళ్తున్నాం మేము వచ్చేసి. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు ప్రభాకర్, బెంగళూరులో. సో నువ్వు ఎప్పుడైనా చూసావా ఇంతకుముందు నంది హిల్స్? ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను బ్లాగ్ ద్వారా మీకు షూట్ చేసి చూపిస్తాను. అండ్ మా మమ్మీ చూడండి అన్నీ సర్దేసింది, బ్లాంకెట్స్, క్లోత్స్, ఫుడ్ మొత్తం అన్నీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫుడ్, కర్డ్ రైస్ అండ్ చిత్రాన్నం అన్నీ సర్దేసింది. మమ్మీ కూడా రెడీ అవుతుంది, చెప్పులు వేసుకుంటుంది. సో చెల్లి వచ్చేసి బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయింది, ఏదో 1 వీక్ ఉన్నట్లు బిల్డప్. సో షీ ఈజ్ రెడీ ఫర్ ట్రావెల్. సో చూపిస్తాను మీకు నెక్స్ట్ ఏంటి అనేది. సో కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మేము కృష్ణానగర్ చికెన్ పకోడీ తీసేసుకున్నాం. చాలా ఫేమస్ అండి కర్నూలులో, కృష్ణానగర్లో. ట్రై చేయండి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ వచ్చేసి మేము బెంగళూరుకి వెళ్ళే ముందు పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. మా ప్లాన్ ఏంటంటే వీకెండ్స్ అక్కడ ఎంజాయ్ చేయడం, సాటర్డే అండ్ సండే. కానీ మేము ఏం చేసామంటే ఫ్రైడే నైట్ జర్నీ చేస్తే కనుక మనకు టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఫ్రైడే నైట్ 6 o'clockకి బయలుదేరాము. సో దట్ మేము సాటర్డే అండ్ సండే నైట్ రిటర్న్ అయిపోయి మండే మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. నైట్ జర్నీ చేస్తున్నాం. చెప్తారు నైట్ జర్నీ అంత సేఫ్ కాదు అని, కానీ కొంచెం మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. సో చూడండి మేము నైట్ అయితే బయలుదేరిపోయాము. చాలా చలిగా ఉంటుందని చెప్పేసి స్వెటర్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము బెంగళూరుకి. సో నైట్ వచ్చేసి మంచి చాయ్ తాగేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. అండ్ మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాము, 10 or 11కి. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము, డైరెక్ట్ లంచ్. సో చూసారా మేము ఇది తింటున్నాం. సో నేను టేస్ట్ చేసి చెప్పాను ఎలా ఉందో. కాలుతుంది. ఓకే, వెరీ వెరీ నైస్. ఇంట్లో బెంగళూరుకి రావాలంటే దీన్ని లైక్ చేయండి. ఓకే. సో మేమైతే 11 o'clockకి లంచ్ చేసేసి తర్వాత లాల్ బాగ్ పార్క్ అనేది వచ్చేసాము. ఐ థింక్ ఆఫ్టర్నూన్ 2 or 3 o'clock అయింది, చాలా లేట్ అయిపోయింది. సో అక్కడ వచ్చేసి మాకు టికెట్ అండ్ కార్ పార్కింగ్కి కూడా ఛార్జ్ చేశారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది పార్క్ అయితే. ఇంతకుముందు బెంగళూరులో మేము బృందావన్ గార్డెన్స్ చూసాము, సేమ్ అలాగే అనిపించింది. ఇంకా చాలా బాగుంది, స్పేషియస్గా. సో ఒకసారి అయితే చూడండి పార్క్ అనేది. ఓవరాల్గా లుక్ అయితే నేను చూపిస్తాను మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది. సో ఎంజాయ్ చేయండి. హాయ్ ప్రభాకర్. హాయ్ గైస్. సో ఈరోజు మనం లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్లో ఉన్నాము.
సో ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఆల్సో చూడాలి ఏమేమి ఉంటాయో నాకు కూడా తెలియదు బట్ ఓకే. సో చాలా పచ్చగా పీస్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా? యా చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ఆగస్ట్ 15 టైంలో చాలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఇదే వచ్చేసి మనకి ఓకే. దీని యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా అండి? దీని ప్రత్యేకత అంటే తెలియదు బట్ నాకు చెప్పింది అయితే ఆగస్ట్ 15 అయితే ఇంకా ఫ్లవర్స్ చాలా బాగుంటుందని చెప్పారు. ఓకే. సో ఇది బొటానికల్ గార్డెన్స్ లాల్బాగ్ బెంగళూరులో. మీరు ఫస్ట్ టైం వచ్చారండి ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చారు. ఓకే. హాయ్ గైస్. Yeah. సో అన్ని చోట్ల పిజియన్స్. సో దీనిపై మనం నచ్చచ్చు వచ్చి ఏమైనా తీసుకొచ్చిందా అక్కడ రాస్తాడు. ఓకే ఎంజాయింగ్ అండి. చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే చూడొచ్చు. సో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. చాలా బాగుంది. యాక్చువల్లీ యూఆర్ ఎంజాయింగ్ ద ప్లెజెంట్ నేచర్ ప్లెజెంట్ వెదర్ ఆఫ్ బెంగళూరు. సో మీరు కూడా వస్తే లాల్బాగ్ పార్క్, ఇది బొటానికల్ గార్డెన్ అండి, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే మినీ రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఉందండి చూడడానికి. యాక్చువల్లీ ఈ ప్లేస్ అంతా మాకు అలాగే రిజంబుల్ అవుతుంది. ఓకే లెట్స్ గో. ముందరికి వెళ్దాం పదండి. ముందరికి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి ఒక మంకీ లాగా కూర్చోయింది. మంకీ లాగా కూర్చున్నారు ఏంటండి? మంకీ లాగా వచ్చింది. మష్రూమ్ దొరికింది మహారాణికి వచ్చేసి. ఫైనల్గా బొటానికల్ గార్డెన్స్ నుంచి నైట్ రిటర్న్ అయిపోయాము. సో చాలా ఆకలిగా ఉన్నింది. సో నైట్ ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ అయితే లాగించేసాము. తర్వాత ఫుల్గా అలసిపోయి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మీరు వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.